2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో వార్షిక ఫలితాలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మీకు 70 నుంచి 70% శుభఫలితాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. గురువు మీకు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఆయన మీకు సప్తమ దశమాధిపతి. ఈ మిథున రాశి వారికి జన్మరాశిలో అనగా మిథున రాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా విస్తరిస్తాయి. మీకు తగినంత గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సమాజం నుంచి కూడా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. అధికారుల అభినందనలు అందుకుంటారు. మంచి ఫలితాలను సాధిస్తారు. అయితే జూన్ 2 తర్వాత మిథున రాశి వారికి మరింతగా గురుబలం పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మిథున రాశి వారికి 100% గురుబలం ఉంది అని చెప్పుకోవచ్చు. జూన్ 2 తర్వాత గురువు కర్కాటక రాశిలోనికి ప్రవేశించిన తర్వాత మిథున రాశి వారికి అది ద్వితీయ భావం కావడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల్ని పెంపొందించుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. విద్యా సంబంధం విషయాల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో మరింతగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రకంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం గురువు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. జూన్ 2 తర్వాత మరింతగా మీరు ఆరోగ్యవంతులు అవుతారు, ధనవంతులు అవుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. ఇక 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి అష్టమ దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా దశమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకి మంచి ఉత్పత్తులు అనగా మంచి పంట వస్తుంది. తద్వారా ఆర్థికంగా కూడా బలపడతారు. కార్మికులకు కానీ, శ్రామికులకు కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వారికి కానీ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి. మీ చేతి నిండా పని ఉంటుంది. పనికి తగినటువంటి ఫలితాలను అందుకుంటారు. ఆ రకంగా మీరు ఈ సంవత్సరం సంతోషంగా కాలం గడుపుతారు. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు చక్కదిద్దుకోగలుగుతారు. బయట రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసేవారికి కూడా సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మిథున రాశి వారికి రాహువు భాగ్యములో సంచరిస్తూ ప్రతికూల ఫలితాన్ని ఇస్తున్నాడు. జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ గురువు ఈ సంవత్సరం అంతా మీకు ఉత్తమ ఫలితాలు ఇస్తుండగా, దశములో శని భగవానుడు 50 నుంచి 60% శుభఫలితాలను ఇస్తుండగా, ఈ రాహు మాత్రం భాగ్యస్థానంలో మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. తండ్రికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ సంవత్సరం మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భాగ్యభావంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 1కి 2 సార్లు తండ్రి ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకొని ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మీరు పూర్తిగా కూడా జాగరూకతతో ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీరు కూడా దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారు ఎంతసేపు కూడా ఏ రకంగా మిమ్మల్ని మోసం చేయాలి, ఏ రకంగా మిమ్మల్ని బుట్టలో వేసుకోవాలి, ఎటువంటి ఆశ మాటలు మాట్లాడి మిమ్మల్ని మోసం చేయాలి, మీ చేత ఇన్వెస్ట్మెంట్లు చేయించి మీకు ఆర్థికంగా నష్టం ఏ రకంగా కలిగించాలి, లేకపోతే అవినీతి కార్యక్రమాల్లో మిమ్మల్ని ఏ రకంగా తీసుకెళ్ళి అందులో ఇన్వాల్వ్ చేయాలి అని మీ వెంట తిరుగుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏమాత్రం ఏమరిపోకుండా, వారి మాయకు లొంగకుండా, ఆశకు లొంగకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఈ అవినీతి కార్యక్రమాలు చేసే వ్యక్తులు కానీ, అత్యాశను చూపించే వ్యక్తులు కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలకు కానీ కాస్త దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. మీ కుటుంబంలో తండ్రి గారి ఆరోగ్యాన్ని కాపాడుకొని మీరు ముందుకు వెళ్లాల్సినటువంటి వాతావరణం, ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ సంవత్సరం మీకు ప్రధానంగా సూచనగా చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక తృతీయ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ 2026 డిసెంబర్ 5 వరకు ఆయన ఇంచుమించు ఈ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా నిరాడంబరంగానే చాలా పనులు మీరు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తీర్థయాత్రలు మీకు అనుకూలంగా ఉన్నాయి. దైవ దర్శనాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. పూజాది కార్యక్రమాలు చేయడం వల్ల కూడా మీరు విజయవంతంగా వాటిని పూర్తి చేసి మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. కేతువు తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి ఈ సంవత్సరం దైవ బలం ఉంది.
పుణ్యఫలం బాగుంది. ఈ రకంగా మీరు చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అందుకే మిథున రాశి వారికి ఈ 2026 ఆంగ్ల సంవత్సరం పూర్తిగా 75% శుభఫలితాలను అందిస్తోంది. ఈ శుభ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా వృధా చేయొద్దండి. అనవసరమైనటువంటి వాటికంతా కూడా సమయాన్ని వెచ్చించి వృధా చేసుకోవద్దండి. మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రకంగా మీరు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఉద్యోగులు కానీ, సొంత వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కానీ, సొంత వృత్తుల మీద, మీ ప్రతిభ మీద, నైపుణ్యం మీద ఆధారపడేటువంటి వారికి కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానీ, సమాజంలో పనిచేసేటువంటి కొంతమంది గురువులకు కానీ అనుకూల వాతావరణం మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి సింహరాశిలో కేతు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. జన్మరాశిలో గురువు మీకు 100% శుభఫలితాలను అందిస్తున్నాడు. దశమ భావంలో శని భగవానుడు 50 నుంచి 60% శుభఫలితాలను అందిస్తున్నాడు. ఒక్క రాహువు మాత్రమే మీకు భాగ్యంలో 9వ భావంలో కుంభరాశిలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. ఆయన విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. జూన్ 2 తర్వాత ఆర్థికంగా మీరు స్థిరపడుతున్నారు కనుక సొంత గృహ ప్రయత్నాలు ఏమైనా చేసేట్టుగా ఉంటే, అనగా సొంత ఇల్లు కొనుక్కునేటువంటి వారు ఆ ప్రయత్నం చేసి మీరు విజయం పొందండి. లేకపోతే గృహ నిర్మాణం ప్రారంభించండి. వాహనాలు కొనుగోలు చేస్తే చేయండి. భూములు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే చేయండి. సంతానం విషయంలో కూడా మీరు కొన్ని ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వారి అభివృద్ధికి మీరు పాటుపడే విధంగా ముందుకు వెళ్ళండి. గృహంలో కూడా మీకు జూన్ 2 తర్వాత ఏదైనా వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, ఇతరత్ర శుభ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారు తప్పనిసరిగా ఈ భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి మీరు ప్రతినిత్యం కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నివేదన చేయండి. ఎర్రటి పూలమాలను తీసుకెళ్లి అమ్మవారికి ధరింపజేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ భాగ్య రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే దశమంలో శని 50 నుంచి 60% శుభ్రతలు ఇస్తున్నాడు కనుక ఈ దశమ శని దోషం నుంచి కూడా బయటపడడానికి 100% శుభ్రతలు పొందడానికి శనివారం రోజు ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించండి. నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ శనివారం రోజు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించండి. లేకపోతే ఆ గోశాలను మీరు శుభ్రం చేసి ఆ గోశాలకు మీ చేతనైనంత వరకు సేవ చేయండి. లేకపోతే వృద్ధాశ్రమాలకు కానీ, లేకపోతే వయోవృద్ధుల దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా వైద్య సహాయం చేయడం కానీ, వారి మాటలు వినడం కానీ, లేక చేతనైనంత వరకు వారికి సహకరించడం కానీ, వారిని ప్రేమతో మాట్లాడడం వల్ల కూడా ఈ దశమ శని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. మీకు అందుబాటులో ఉండే పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు, అనగా మీకు దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే, మనకు సహజంగా తమిళనాడులో ఉన్నటువంటి 6 పడి, అనగా 6 సుబ్రహ్మణ్య స్వామి మనకు దేవస్థానాలు ప్రధానంగా చెప్తాం. వాటిని దర్శించుకోండి. అవి మనకు తిరుత్తని, స్వామిమలై, తిరుచెందూరు, పళని, అలాగే మధురైలో మరో 2 సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటినైనా మీరు దర్శించి మీరు సుబ్రహ్మణ్య స్వామివారిని ప్రార్థించడం వల్ల కూడా మీరు కొన్ని దోషాల నుంచి బయటపడతారు. భూములు కొనుగోలు వల్ల కానీ, వాహనాలు కొనుగోలు వల్ల కానీ మరింతగా మంచి ఫలితాలు అందుకోవడానికి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది.